ఏపీలో వైసీపీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వరుసబెట్టి నేతలు పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. తాజాగా పుంగనూరులో వైసీపీ బిగ్ షాక్ ఇచ్చారు కౌన్సిలర్లు. మున్సిపల్ చైర్మన్ అలీం భాషాతో సహా సుమారు 17 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఇంకా సర్పంచ్లు, ఎంపీటీసీలు, మిగిలిన కౌన్సిలర్లు సైతం తెలుగుదేశం పార్టీలో చేరతారని ఇప్పటికే జోరుగా ప్రచారం కూడా జరుగుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఫ్యాన్ రివర్స్ తిరుగుతోంది. ముఖ్యంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రికి సొంత పార్టీ నేతలే షాకిచ్చారు. పుంగనూరు మున్సిపాలిటీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడు పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం భాషాతో పాటు 12 మంది మున్సిపల్ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లాబాబు ఆధ్వర్యంలో వీరంతా టీడీపీ కండువాలు కప్పుకున్నారు. మొత్తం 31 మంది సభ్యులున్న మున్సిపాలిటీలో 25 మందికి పైగా కౌన్సిలర్లు టీడీపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. చాలా గ్రామాల్లో వైసీపీ నేతలు టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పుంగనూరు నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చుకున్నారు. గత 5 ఏళ్లలో పుంగనూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలన్నీ ఏకగ్రీవంగా సాగాయి. ఒక్కటంటే ఒక్క ఎన్నికకు కూడా పోలింగ్ జరగలేదు. అటు మున్సిపాలిటీలు అన్నీ కూడా ఏకగ్రీవమే. గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి. ఇదేంటని ప్రశ్నిస్తే దాడులు. 2019లో టీడీపీ తరపున పోటీ చేసిన అనీషారెడ్డి వైసీపీ వేధింపులను భరించలేక కన్నీరు పెట్టుకుని రాజకీయాలకు దూరమయ్యారు. ఆ తర్వాత చల్లా రామచంద్రారెడ్డి ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకొని టీడీపీ కోసం పనిచేశారు. ఆయన ఎన్నోసార్లు దాడులకు గురయ్యారు. అటు చంద్రబాబుపై అంగళ్ల వద్ద రాళ్లదాడి జరిగిన తర్వాత పుంగనూరులోకి వచ్చే క్రమంలో ఆయనపై మరోసారి దాడి జరిగింది. ఇలాంటి దాడులతో పుంగనూరులో ఓ భయానక వాతావరణాన్ని క్రియేట్ చేశారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రస్తుతం ఏపీలో సర్కార్ మారింది. దీంతో ఎన్నికల తర్వాత సీన్ పూర్తిగా టీడీపీ చేతుల్లోకి వచ్చేసింది. ఎన్నికల తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు వచ్చేందుకు ప్రయత్నించారు. విషయం తెలిసి టీడీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయనకు పుంగనూరులో అడుగుపెట్టే అర్హత లేదన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశాలుండడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన టూర్ను వాయిదా వేసుకున్నారు. ఇప్పటి వరకు ఆయన పుంగనూరులో అడుగుపెట్టలేకపోయారు. మరోవైపు ఆయనకు ముఖ్య అనుచరులుగా ఉన్న నేతలంతా పార్టీ మారిపోతున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా పుంగనూరులో టీడీపీ నేతలు రాకుండా ఎలా అడ్డుకున్నారో ఇప్పుడు టీడీపీ నేతలు అదే చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ నేతలపై గత 5 ఏళ్ల కాలంలో చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావని, అన్నింటికీ లెక్క తీస్తామని అంటున్నారు. పెద్దిరెడ్డి కూడా వైసీపీ క్యాడర్ను కాపాడలేని స్థితిలో ఉండడంతో ఎక్కువ మంది పార్టీ మారిపోతున్నారు. మొత్తానికి పొంగనూరులో మున్సిపల్ కౌన్సిలర్లు టీడీపీలో చేరడం మాజీ మంత్రి పెద్దిరెడ్డికి పెద్ద షాక్ అని చెప్పాలి. ఈ అనూహ్య పరిణామంతో పొంగనూరు నియోజకవర్గ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. అయితే కౌన్సిలర్లు పార్టీ మారడంపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించాల్సి ఉంది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఇంకెంతమంది పార్టీ మారతారో.